ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ బంద ఎవరది? ఓ అంతరాత్మ, నేనద్దం ముందుకు రానుగా. లాస్ట్ టైం నీ మాట విని పెళ్ళంతో దెబ్బలు తిన్నా. ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సార్ రెడీ అండి. ఓకే, వాకిట్లో ఉన్నాయి. అగా ఫాలో మీ. సైకిళ్ళు బాగున్నాయి. వెరీ గుడ్. స్త్రీ పాత్ర పోషించడానికి ఒక స్త్రీ కావాలి. ఏంటి బాబు గారు పిలిచారు? అర్జెంటుగా నాకు ఒక ఆడ మనిషి కావాలి. అయ్యో అమ్మగారు. అమ్మగారు ఆడ మనిషి కాదు, నా భార్య. నువ్వైతేనే బాగుంటుంది. మరి మా మావ? మామూలు దోమలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళని దులిపేసుకుని బయటికి రావాలి. ప్రయోగాలు చేయాలి. పచ్చి నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వద్దండి, సెల్ ఫోన్ నెంబర్ ఇస్తాను. రాత్రి సెల్కి ఫోన్ చేయండి. నీకు కూడా సెల్ ఫోన్? రాత్రి దాకా అక్కర్లేదు. ఇప్పుడే ఈ సైకిల్ తీసుకుని నువ్వు అటెండ్ రా. ఈ సైకిల్ తీసుకుని నేను ఎదురు వస్తాను. మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక కుక్క వస్తుంది. అప్పుడు మనందరం కింద పడిపోతాం. నేను నీ మీద పడతాను. అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా, తగిలితే ఎలా తగిలింది, తగలకపోతే ఎలా తగలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి. కమాన్, ఈ సైకిల్ అలాగే. వెళ్ళు. కమాన్, నేను ఇంటికి వెళ్తాను. కమాన్. మరి కుక్క? లేదనే గానీ డౌటు. మనంతా వెరైటీ ప్లానింగ్. ఈ నౌకరు కుక్క అంటే విశ్వాసం కలవాడు. ప్రస్తుతం వీడే కుక్క. ఎరా రెడీయా? యా. కమాన్ ప్రొసీడ్. 1 2 3 గో. త్వరగా లేవండి బాబు, అమ్మగారు చూస్తే బాగుండదు. నీ బొంద. అమ్మగారు వచ్చినా చూడరు, చూసినా ఏం అనుకోరు. అనుకున్నా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి. ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. సిగ్గు లేదు. పట్ట పగల పని మనిషితో సరసాలాడతావా? పైగా ప్రాక్టీస్ చేస్తానంటావా? నేను చెప్పేది వినవే. సరసాలు కాదే, నిజంగా ప్రాక్టికల్సేనే. నోరెత్తావా నరికి పోగులు పెడతాను. ఏవే ఆడతానివి, నీకు బుద్ధి ఎక్కలేదు? నాకేం తెలుసమ్మా, నేను పని మనిషిని. పనుంది రమ్మంటే వచ్చా. గోడ కుర్చీ వెద్దు కానీ. ప్రిన్సిపాల్ కదా, గోడ కుర్చీ చేయటం నలుగురిలో నామోషంగా ఉంటదేమో. పడగదిలో పద, గుంజీలు తీస్తా. గోడ కుర్చీ చేస్తా. పద. ఆగండి ఆగండి ఆగండి. వినండి సార్ మంత్రాలు. ముంద తలుపుది. ఓకే రండి, చూడండి సార్ చూడండి. సార్ ఇదంతా ఇదమ్మా. సార్ హారతి సార్. ఓ సారీ, ముస్లిమ్స్ కదా. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఇతనేనా నీ దృష్టిలో అమరనాథ శాస్త్రి? ఈరోజు వినాయక చవితి వాళ్ళ పండగ. మావాడు పూజ చేసుకుంటున్నాడు. వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు. ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్? మాషాల్లా. హిందూ ముస్లిం భాయ్ భాయ్ తప్ప సార్? హిందూ ముస్లింలే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని భాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు, ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి? ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్ లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేట, చాలా గర్వంగా ఉంది. మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు, భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కలలు కంటోంది బేట. ఐసే దిన్ కా హమే ఇంతజార్ హై. మిస్టర్ కోకిలా, అయ్యా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. యాద్ రఖో. తీసుకో హారతి. కాలిందా? లేదు, ఐస్ పెట్టినట్టుంది. ఓహో, మంచి మనసుతో కళ్ళకద్దుకుంటే మంగళహారతి, కల్మషంతో ముట్టుకుంటే కాల్చే మంట. సో కోకిల, లైఫ్ లో ఇంకెప్పుడు అరవకు కాకిల. అరుస్తా. ఎలా పుట్టాడు? పురాణాల్లో పుడితే పుట్టుండొచ్చు, ఇప్పుడు పుట్టడానికి వీల్లేదే. నువ్వెవడివిరా? ఏమిటా స్టైలు?
గుద్దుకు చంపేస్తాను నేను. ఎవరా నువ్వు? మర్యాదగా చెప్పు. ఆమె స్నానం చేస్తుంది. ఏ బొంద ఎవరు లోపలికి వెళ్ళటం వీల్లేదు. చేనార్మై గౌరమ్మట స్నానం చేస్తుందట. వీడు పెద్ద వినాయకుడు కళ. శివుణ్ణి కాదురా నీ అమ్మ మూగుణ్ణి. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే బొయ్యికి లేరేస్తాను. బాబే నాకు మండిందంటే శివుడు వినాయకుడు తల నరికినట్టు నీ తల తరిగేస్తాను, మురుక్కాలలో మురగేస్తాను. నీ అమ్మ ఏనుగు తలకైతే చంటించడానికి అది పార్వతీదేవి కాదు, మామూలు మనిషి. దాన్ని నమ్ముకుంటే చచ్చూరుకుంటావురా. ఇటువంటి బొమ్మ కత్తులు మేము చూసాంలేవా. నిజంగా కత్తిరా తపదులుగా ఉన్నది. దీంతో మనకెందుకు? రే చిట్టి బాబు, నా బుట్ట బాబు, మళ్ళా మనకు గొడవలు ఎందుకురా? అసలే మనసు బాగుండలేదు. మనసు బాగోలేదా? నన్ను లోపలికి వెళ్ళనివరా? నాయనా పుట్టబాబు, నాయనా పుట్టబాబు. మళ్ళీ గౌరమ్మ. ఆయన ఎవరనుకున్నావు నాయనా? సాక్షాత్తు మీ తండ్రి గారు. పొద్దున వేరేడు మనిషి సాయంత్రానికి బారెడలా అయ్యాడు. పుట్టడమే దారుణం, మళ్ళీ పెరగడం ఒకటే. కుండల్లో పుట్టల్లో చెవుల్లో ముక్కుల్లో పుట్టిన వారందరూ ఇలాగే పెరుగుతారని మీరే కదా చెప్పారు. బాబు, తండ్రి గారికి నమస్కారం చెయ్యి. తండ్రి నమస్కారం. కుమారా తిరస్కారం. అసలు ఎవరు? తప్పు బాబు, తండ్రి గారిని కొరకు వచ్చినా ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకున్నాను. గౌరీ, ఇంక పిశాచు మీద ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నన్ను పిచ్చి విధం చేద్దాం అనుకుంటున్నావా? తెలుసుకో, వాడు కావాలో నేను కావాలో ఇప్పుడే తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు అక్కర్లేదండి, ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పు చెప్పు. నాకు వీడే కావాలి. నువ్వు పెళ్ళానివి కాదు, నా ప్రాణానికి గొళ్ళానివి, నా బ్రతుక్కి కళ్ళానివి. పో, వెళ్ళిపో. ఇది నా ఇల్లురా? గౌరీ, నా పురాణం బుక్కులు నా మొహాన పారే. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నరుడా ఏమి జన్మం దేవి జీవనము. తల బాగా ఉండంగా తమ్ముగా ఉండంగా తండ్రి తెగ కొట్టిన ఎలిక. నా కాల కర్మంబు నా బుద్ధి చెరుపంగ నీవేమి చేతువో కొడక. శుభోదయం, శుభ సంకల్పం, శుభవేళ. ఇంకా శృతి మొదలెడతాడ్రా బాబాయ్. అదే కాల్చి భస్మం చేస్తాను. కూర్చోండి. ఏమ్మా, మీ నాన్నకేమో బట్టల వ్యాపారం, నువ్వేమో బట్టలు వేసుకోవు. ఎరోయ్, ఎప్పుడో కాలేజీ ఓపెనింగ్ అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మీసాలు కూడా వచ్చాయిరా? అంటే కలిసి సంవత్సరం అయింది కదా సార్. కలిసి అనకూడదు, కనిపించేరా గురించాలి. ఓకే. ఎరోయ్, కండలు బాగా పెంచావురా కరణం మల్లేశ్వర్ లాగా. కరణం మల్లేశ్వర్ అమ్మాయి సార్. నువ్వు మగవేధం అంటావు. సరే, అట్లాగే గురించు. సరే, ఇక పాఠం మొదలు పెట్టబోతున్నాను, జాగ్రత్తగా వినఘోరించండి. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం శ్రీనాథుడు. కుల్లాయుంచితి కోకదుట్టితి మహాకూర్పాసముందొడిగితిన్. సార్ ఏంట్రా పాఠం మొదలు పెట్టగానే గుర్తొచ్చిందా? కూర్చో, వేలు కత్తిరిస్తాను రో. కూర్చో. ఎక్కడున్నాం మనం? మీకేం తెలుసు మనం ఎక్కడున్నామో? వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్. అర్జెంట్ సార్. 2 వేలు చూపిస్తున్నావా? నువ్వు మొత్తం 10 వేలు చూపించినా నిన్ను బయటికి పంపించను రో. మిమ్మల్ని నన్ను పాఠం చెప్పకుండా ఆపారం చూస్తారా? నన్ను పాఠం చెప్పకుండా ఆపడం మీ వల్ల కాదు. ఏంట్రా తాళం వేస్తున్నాడు? తప్పించుకోవడానికి వీలు లేకుండా చేశాడ్రా. చచ్చినట్టు వినండి పాఠాన్ని. ఇవాళ నేను శ్రీనాథుడిని పూర్తి చేస్తానన్నమాట. కులాయించితి కోక జుట్టితి మహాకృపాసముందుడిగితిన్ వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా చల్లారమ్మని దాగితిన్ రుచులు దోషం మంచు పోనాడితిన్. తల్లి కన్నడ రాజలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడను. ఇవాటికి ఈ పాఠం పరిసమాప్తి. అంత ముడిచిపోయారేమిటి? శభాష్ రా, ఇన్నాటికి నా పాఠం విని తట్టుకున్న వాడివి నువ్వు ఒక్కడివే ఈ కాలేజీలో. వీడు కూడా పడిపోయాడు.
పైన శివుడు కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి మిగిలేది బుగ్గి. మొట్టమొదటి పాడరికే ఇట్లా అయిపోయారు. ఇంకా నెల రోజులు ఈ ఎట్టా తట్టుకుంటారో ఏమో. చూద్దాం వీళ్ళ అదృష్టం.